మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ బడ్జెట్ 2026పై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు ఈ సమావేశంలో నాయకులు తీవ్రంగా స్పందించారు. సుమారు 3.25 లక్షల కోట్ల బడ్జెట్తో 51% జనాభా ఉన్న బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది మొత్తం బడ్జెట్లో కేవలం 3.8% మాత్రమేనని విమర్శించారు. నేత్తం భాస్కర్ గౌడ్ ఈ బడ్జెట్ పూర్తిగా బీసీ వ్యతిరేకం, మా వర్గాలకు న్యాయం చేయాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. అత్యంత కీలకమైన బీసీ సప్లాన్ను బడ్జెట్లో చేర్చకపోవడం, నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించకపోవడం పట్ల కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, రైతులు, నిరుద్యోగులు సమస్యలను పట్టించుకోలేదని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలా తెలంగాణ బడ్జెట్ 2026పై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. మైనార్టీలను మోసం చేస్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మైనార్టీ మోసం చేస్తా ఉన్నాడు. ఇలా కార్మికులకు వెన్నుపోటు పొడిచిండు. ఇలా ఆటో కార్మికులకు 12,000 ఇస్తాడు. అవి లేవు, ఇవి లేవు. పిఆర్సీ ఇస్తాడు. ఏది లేదు. ఇలా సంపన్న వర్గాలందరూ కూడా మరి మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నాడు. ఎస్సీలకు ఇలా వర్గీకరణ జరిగితే ఏపీసీడీ వర్గీకరణలో వారికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి సొమ్మును తీసుకెళ్లి మూలములుగా అప్పగించేసి కేవలం మాటలు మాట్లాడితో మాటలు చెప్పుకున్నాడు కానీ చేతల్లో ముందుకు పోతలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ అన్నాలు చెప్తున్నాయి. కేవలం 12 లక్షలు 12,000 మంది 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఇస్తారని చెప్పేసి బీసీలను చేసినారు. ఈ రోజున్న నిరుద్యోగ సంఘం జేఏసీ మేడం వచ్చిన ఝాన్సీ గారు కూడా వారు కూడా రావాలని చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సప్లాన్ చేస్తున్నారు, ఉద్యోగ సప్లాన్ పెట్టలేదు, ఆయన ఇస్తారని చెప్పిన ఉద్యోగులను ప్రతీకరించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మన దళితులకు మెయిన్ ముఖ్యంగా దళిత బంధు కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు 10 లక్షలు ఇచ్చిన సందర్భంలో వీళ్ళు దళితులను మభ్యపెట్టి మేము కేసీఆర్ కంటే 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్ మేము మా గవర్నమెంట్ వస్తే 12 లక్షలు ఇస్తామని మభ్యపెట్టి అందరితోటి ఎస్సీలతో కూడా ఓట్లు ఇప్పించుకొని ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దళిత బంధు ఊసేయలేదు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకోటి ఈ ఎంతోమంది మన ఎస్సీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్ లేక రియంబర్స్మెంట్ ఇంటి లేకుండా హాస్టళ్లలో కూడా కరెక్ట్ సౌకర్యాలు లేకుండా కూడా ఇంకోటి ఈ ఎస్సీలకు కూడా మన కళ్యాణ లక్ష్మి కూడా ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే వీళ్ళు 2 సంవత్సరాలు ఈ మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కూడా కంటిన్యూగా కళ్యాణ లక్ష్మి కంటిన్యూగా వస్తుంటే వీళ్ళు కళ్యాణ లక్ష్మి పేరు మీద కులం బంగారం అని చెప్పి మోసం చేసి ఎస్సీలతో ఉద్యోగ రాజకీయ పరమైన 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినావు, అది ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే నువ్వు కాంట్రాక్టుల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తాను, అది అమలు చేయలేదు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తాను, అది ఇంతవరకు ఊసేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ లో 25 లక్షలు ప్రకటించాలి. తను ప్రకటించిన బడ్జెట్ ఎంత? అందులో ఈ బీసీలకు నువ్వు ఇచ్చిన 3.8 బడ్జెట్ లో ఏం సరిపోతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 33 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చారు. ఆ భవనాలు కట్టుకోవడానికి నువ్వు ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినావు. ఎవరి బీసీని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. రాబోయే రోజులలో బీసీలందరూ ఏకమై నీకు బుద్ధి చెప్పే తరుణం రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నువ్వు ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా నీకు బీసీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసి తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకా మొన్న జరిగిన కొమ్మెరం ఘటనలో ఎస్సీలు, బీసీలు అందరం ఉన్నాం. ఆ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలే. ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి వారిలో మిమ్మల్ని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ కుమ్మెర బాధితులను మీ దగ్గర తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు మీరే అవుతారని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ జై బీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో
మళ్ళీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మొండి చేయి చూపెట్టడం మళ్ళీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మొండి చేయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దళిత బంద్ ఏర్పాటు చేస్తామని చెప్పింది, బీసీ బంద్ ఏర్పాటు చేస్తామని, అవన్నీ కూడా తుమ్ములు కలిపింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళలకు 2500 ఇస్తా అని చెప్పింది, విద్యార్థులకు, విద్యార్థినులకు స్కూటీ ఇస్తా అని చెప్పింది, ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరిట తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో 100 రోజులు అమలు చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దాన్ని మర్చిపోయి ఒక సోయి నిద్రలా పడుకొని ఇవాళ ఎటువంటి అసలు ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు. ఇవాళ కేవలం మన రియల్ ఎస్టేట్ల కోసం, మన జాగాల కోసం పోరాటం చేస్తారు తప్ప మరి ప్రజలకు మంచి పథకాలు అందిద్దాము, మంచి పరిపాలన చేద్దామనేది వాళ్ళు ఆగమర్చిన నిద్రలో ఉన్నారు. ఇటువంటిది జరిగితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపిస్తారు ప్రజలు. ఒక్క సీటు కూడా గెలవదు. ఈ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తారు ఈ ప్రజలు. జై బీసీ, జై తెలంగాణ. మరి నిన్న పెట్టిన బడ్జెట్ చూసుకుంటే గతంలో 40,000 కోట్లు పెట్టారు. మరి నిన్న చూస్తే దాన్ని కాస్త 17,000 కోట్లకు కుదించారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను. పొద్దున లేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దళిత బిడ్డనే అనుకోండి, మీ మాదిగ బిడ్డలాగా అనుకోండి అని అంటాడు. మరి ఈ యొక్క మాదిగ బిడ్డలకు మీరు ఏం ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో మాకు తెలియపరచాల్సిందిగా నేను ఈ యొక్క మీడియా సమావేశంగా అడుగుతున్నాను. మరి ఈ బడ్జెట్లో దళితులకు, బహుజనులకు మొత్తం అన్యాయం జరిగింది, తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ ఈసారైనా మరి దళితులకు సరైన బడ్జెట్ పెడతారని నేను అనుకుంటున్నాను. మరి ఈ యొక్క బడ్జెట్లో కరెక్ట్ అయిన సమాధానం రావాలి, లేకుంటే ఎక్కడైనా కానీ మిమ్మల్ని, మీ మంత్రివర్గాన్ని ఎక్కడ తిరగనీయకుండా చేస్తామని ఈ విధంగా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను.